హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. ఈ వీడియోలో మనము రాయలసీమ జిల్లాలకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కి సంబంధించి కటాఫ్ ఎంత ఉండొచ్చు, ఎన్ని మార్క్స్ వస్తే మీరు సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనే దాని గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఈ అనాలిసిస్ మీరు పూర్తిగా చూడండి. ఎవరికైతే జాబ్ వచ్చే అవకాశం లేదో, ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, అవకాశం లేని వారు ఇప్పుడు ఏదైనా స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ముందే జాయిన్ అవ్వండి. ఇది రిజల్ట్ వచ్చి మీకు అంతా తెలిసే టైంకి స్కూల్లో ఖాళీలన్నీ ఫిల్ అయిపోయి ఉండొచ్చు. కాబట్టి సో ఆ ముందస్తుగా నిర్ణయం తీసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియోలో ఉన్న అనాలిసిస్ కంప్లీట్ గా చూసి దీనికి మీ అనాలిసిస్ ని కూడా జోడించుకుని మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మిగతా అన్ని జిల్లాలకు సంబంధించిన అనాలిసిస్ కూడా చేద్దాం. ఒకవేళ మీరు అవసరం అనుకుంటే తప్పకుండా నెక్స్ట్ ఏ వీడియో చేయాలో, ఏ జిల్లాకు సంబంధించి కామెంట్ సెక్షన్ లో పేర్కొనండి. అలాగే మీ అనాలిసిస్ ఏంటో కూడా ఆ కాస్ట్ వైజ్ గా వచ్చినప్పుడు మీ అనాలిసిస్ ఏంటో కూడా అక్కడ ఇవ్వడానికి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోని మనం స్టార్ట్ చేద్దాము. అనంతపూర్ జిల్లాకు సంబంధించి కనుక ముందుగా మనం చూసినట్లయితే, ఈ అనంతపూర్ జిల్లాలో మనకి బీసీఏ అభ్యర్థుల గురించి చూడండి. ఇక్కడ రెండు రకాలుగా మనం అనాలిసిస్ చేద్దామండి. ఒకటి, మనకి కొంత సేఫ్ గా ఉండే మార్క్స్ ఏంటి అంటే, వీళ్ళకి ఈ మార్కులు వస్తే మనకి మాక్సిమం 70 to 80% మాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని పెట్టుకునే మార్క్స్ ఏంటి, లీస్ట్ లో లీస్ట్ పర్సంటేజ్ ఛాన్స్, అట్లీస్ట్ ఛాన్స్ అయినా ఉందా సార్ మాకు, కనీసం మాకు జాబ్ వస్తుంది కన్ఫామ్ గా మీరు చెప్పలేకపోయినా ఛాన్స్ అయినా మాకు ఉంటుందా అనే రేంజ్ కూడా ఈ రెండు విషయాలు మీకు ఈ వీడియోలో చెప్తాను నేను. సో జాగ్రత్తగా వినండి. ఒకసారి ఈ మార్క్స్ అని మీరు జాగ్రత్తగా గమనించారంటే, ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో నేను అరేంజ్ చేశాను మొత్తం మార్క్స్ అన్నిటిని. 79, 76.87 ఇట్లా మీరు అవసరమైన వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మార్క్స్ మీరు తర్వాత మీరు విశ్లేషించుకోవడానికి పనికొస్తాయి. సో ముందుగా మన విశ్లేషణ ప్రకారం ఏంటంటే, మేము ఏం చేస్తామంటే టాప్ 10 స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళందరి యొక్క యావరేజ్ తీసుకున్నాం అనమాట. అంటే మీరు ఇన్ని మార్క్స్ వస్తే మీకు సేఫ్ అని చెప్తాం అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకి 73.84 వచ్చిందండి. సో టాప్ 10 ఉన్న విద్యార్థుల యొక్క యావరేజ్ మీరు కనుక అంటే అబ్స్ట్రాక్ట్ గా మనకి 74+ కనుక మీరు స్కోర్ చేసుంటే మీరు కొంత ఇక్కడ సేఫ్ జోన్ లో ఉన్నారు. మీరు కొంత ఎక్కువ హోప్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఎటు మీరు ఓపెన్ లో కొంతమంది ఇళ్లలో నుంచి కొంతమంది ఓపెన్ లోకి వెళ్తారు, కొంతమంది క్యాస్ట్ లో ఉంటారు. కాబట్టి 74+ ఇప్పుడున్న స్కోర్ కనుక మీరు సాధిస్తే మీరు కొంత సేఫ్ జోన్ లో ఉన్నారు. మాకు కనీసం అట్లీస్ట్ ఛాన్స్ ఉండే నెంబర్ చెప్పండి అంటే, దానికోసం మేము ఏం చేసామంటే చూడండి, ఇక్కడ చాలా మంది బీసీఏ క్యాండిడేట్ మీకు లిస్ట్ కనిపిస్తుంది కదా, వీళ్ళందరి మార్కులు తీసుకుంటే చాలా తక్కువ నెంబర్ వచ్చే అవకాశం ఉంటుంది యావరేజ్ చేసేటప్పుడు కదా. సో అందుకని మనం ఏం చేసామంటే టాప్ 25 స్టూడెంట్స్ తీసుకున్నామండి. టాప్ 25 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 68 వచ్చింది. 68. సో మీరు కనుక 68+ స్కోర్ చేసి ఉంటే మాత్రం మీకు ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే కటాఫే 68 ఉంటుందని కాదు, మీకు అర్థమైంది కదా తేడా. ప్రతి చోట మనం చెప్పాలంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారేమో. ఇది ఫస్ట్ లో చెప్పిన నెంబర్ ఏదైతే 73.84 ఉందో, ఇది కనుక దాటితే మీకు ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. 50-50 ఛాన్స్ అనుకోవచ్చు, ఒక రకంగా 80% మీరు హోప్ పెట్టుకోవచ్చు ఈ క్యాస్ట్ లో. అలా కాకుండా ఈ రెండో చెప్తున్న నెంబర్ ఉంది సారా, ఈ రెండో నెంబర్ చెప్తున్నది మీకు అన్ని ఆస్పెక్ట్స్ కనుక కలిసి వస్తాయి. అన్ని ఆస్పెక్ట్స్ అంటే ఏంటి, నార్మలైజేషన్ కానీ, కీ చేంజెస్ కానీ, తర్వాత మీ ముందున్న మార్క్స్ అందరూ కూడా ఓపెన్ లోకి వెళ్ళిపోయి ఓపెన్ కట్ ఆఫ్ బాగా కొంచెం తగ్గి మీకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటే 68 వరకు కూడా వీళ్ళందరికీ ప్లస్ సాధించిన వరకు కూడా ఛాన్స్ ఉంది. సో మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, 68 కంటే తక్కువగా ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాక్సిమం ఛాన్సెస్ క్లోజ్ అయిపోయినట్లండి. సో కాబట్టి మీరు అదర్ ఆప్షన్ ఏదైనా చూసుకోవడం మంచిది. అంటే మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు జాబ్ రావాలని మనం అందరం కోరుకుందాం. ఒకవేళ మీరు అది వస్తుందని హోప్ పెట్టుకుని మీరు కనుక ఎక్కడా చూసుకోకుండా మీరు ఆగిపోయారు అనుకోండి, అటు స్కూల్స్ కి జాయిన్ అవ్వడానికి మీరు ఈ సంవత్సరానికి వెసులుబాటు ఉండదు. అలాగే జాబ్ రాకపోతే తర్వాత ఆ ఇయర్ మొత్తం ఖాళీగా ఉండాల్సి వస్తుంది అనమాట. సో అందుకోసం ముందుగా మీరు జాగ్రత్త పడతారని ఈ సమాచారాన్ని ఇస్తూ ఉన్నాం. ఇప్పటికే మీకు కొంత అవగాహన వచ్చింటుంది కాబట్టి ఆ అవగాహనతో పాటు ఈ విశ్లేషణ కూడా మీరు జోడించుకోండి. సో నెక్స్ట్, ఇక్కడ మనకు వస్తున్న సమాచారం ప్రకారం బీసీఏ అభ్యర్థులు కొంత ఈ జిల్లాలో, అనంతపూర్ జిల్లాలో కొంచెం ఎక్కువగానే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది కదా. సో కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంది. బీసీఏ, బీసీబీ అండ్ బీసీడి, అలాగే ఎస్సీలో కేటగిరీ 2 అండ్ ఎస్టీ అభ్యర్థులు, ఈ అభ్యర్థులందరికీ కొంచెం హెవీ కాంపిటీషన్ ఉంది ఈ జిల్లాలో. అలాగే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా. సో కాబట్టి ఇక్కడ చూద్దాము, బీసీబీ అభ్యర్థులకు సంబంధించి మేము టాప్ 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 77.84 వచ్చిందండి. సో మీరు కనుక 78 స్కోర్ చేసి ఉంటే, 78 అబోవ్ కనుక స్కోర్ చేస్తుంటే ఇక్కడ మీరు కొంత సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీ అనాలిసిస్ కూడా దీనికి జోడించి కామెంట్ సెక్షన్ లో ఇవ్వడానికి ట్రై చేయండి. బీసీబీ అభ్యర్థులకు ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారో ఆ నెంబర్ ఇవ్వండి. తర్వాత మాకు ఛాన్సెస్ ఉన్న నెంబర్ చెప్పండి సార్ అంటే 72.69 అండి. 72.69 అనేది అంటే 73 కనుక మీరు స్కోర్ చేస్తే మీకు ఛాన్సెస్ ఉన్నాయండి బీసీబీ క్యాస్ట్ లో. ఇది హై కాంపిటీషన్ ఉన్న క్యాస్ట్ అండి ఈ జిల్లాలో, అనంతపూర్ జిల్లాలో. నెక్స్ట్ మనము బీసీసీ, నెక్స్ట్ ఇంకో క్యాస్ట్ గురించి చూద్దాం. బీసీసీ అభ్యర్థులకు అసలు ఈ జిల్లాలో పోస్టులు ఏం రిజర్వ్ చేయబడలేదు.
కానీ క్యాండిడేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారండి. ఒకసారి మన దాంట్లో ఎవరైనా ఉన్నారని చూద్దాం. ఒక నలుగురు స్టూడెంట్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నారు. సో కాబట్టి వాళ్ళ స్కోర్లు చూడండి, మీకు 70 వరకు రీచ్ అయ్యారు. మీరు కనుక ఓపెన్ లోకి వెళ్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందండి. సో ఓపెన్ లో ఉంటే అవకాశం ఉంటుంది, లేకపోతే లేదనమాట. బీసీసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే నేను ఇస్తున్న రోస్టర్ లో చూసాను అన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయని. 0 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. బహుశా మీకు ఇంకా అదర్ సోర్సెస్ నుంచి ఏదైనా పోస్టులు కనుక యాడ్ అయి ఉంటే ఆ సమాచారాన్ని ఒకసారి కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అంటే నేను మిస్ అయిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అభ్యర్థులు కొంత హోప్ కలగొచ్చు. నెక్స్ట్ మనం బీసీడీ అభ్యర్థులు కనుక చూసామంటే ఇది కూడా వన్ ఆఫ్ ద హై కాంపిటీషన్ ఉన్న క్యాస్ట్ అనమాట అనంతపూర్ జిల్లాలో. ఇక్కడ చూసారంటే మనం టాప్ 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ కనుక మీరు ఈ టాప్ లో ఉన్న స్కోర్స్ వరకు ఇంకా చాలా మంది ఉంటారు. కింద స్క్రోల్ చేస్తే ఈ లిస్ట్ అంతా నేను మన డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. సో కానీ ఇక్కడ మీరు చూడాల్సిందంటే టాప్ 10 లోనే మీకు ఈ ఫస్ట్ పేజ్ లోనే మీకు అసలు ఎంత కాంపిటీషన్ ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. సో కాబట్టి మేము టాప్ 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 73.10 వచ్చిందండి. సో అంటే దాదాపుగా మీకు 73 ప్లస్ కనుక స్కోర్ చేస్తుంటే మీకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి జాబ్ రావడానికి. అలాగే ఇక్కడ వేరియేషన్ కొంత ఎక్కువ కనిపిస్తుందండి. లీస్ట్ ఛాన్సెస్ 63 సాధించిన వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. కానీ ఇది లోయెస్ట్ పాసిబిలిటీ అనేది. ఎందుకంటే బీసీడీ కేటగిరీలో కేవలం 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. కేవలం 3 పోస్టులు ఉన్నాయి. సో ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి మీకు ఈ క్యాస్ట్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఈ 73 కంటే లేదా 70 కంటే అబవ్ ఉన్న వాళ్ళందరూ మీ అదృష్టం బాగుండి ఓపెన్ లోకి వెళ్ళిపోతే సో అప్పుడు కింద ఉన్న వాళ్ళకి ఒక ముగ్గురికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది లీస్ట్ పాసిబిలిటీ అంటే 63 కంటే అబవ్ సాధించిన వాళ్ళు. అంతకంటే కింద ఉన్న వాళ్ళు ఇంకా మీరు ఏదైనా ఎక్స్ట్రాగా మీరు మైండ్ ని రెడీ చేసుకుని ఏదైనా వర్క్ కి రెడీ అయిపోవడం బెటర్ అండి. సో ఇక్కడ నా ఉద్దేశం, ఎందుకంటే మీకు ఈ టైంలో అవకాశాలు చేదారిపోయి అంటే తర్వాత వీళ్ళందరూ కూడా ఇతర స్కూల్స్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ కోసము జాబ్ కోసం ట్రై చేస్తారు. కాబట్టి అప్పుడు ఫిల్ అయిపోతాయి రిజల్ట్ వచ్చిన తర్వాత. సో కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త వహించండి. మీరు ఇంత ముందు చేసిన పనిచేసిన స్కూల్స్ కి దాదాపుగా అందరూ డిఎస్సీ కోసం సెలవు పెట్టేశారు, లేదా మానేయడము లేదా చేంజ్ చేయడం ఏదో ఒకటి చేసింటారు కదా. సో ఇప్పుడు దాని నుంచి మీరు ఏదో ఒక డిసిజన్ తీసుకోండి. నెక్స్ట్ బీసీడీ తర్వాత బీసీఈ క్యాస్ట్ గురించి చూద్దామండి. సో ఈ బీసీఈ అనే క్యాస్ట్ కొంత లో కాంపిటీషన్ కనిపిస్తుందండి. కానీ ఇక్కడ పోస్టులు మాత్రం 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు అంటే 1+1, ఒకటి లోకల్ ఒకటి నాన్ లోకల్ కి రిజర్వ్ అయిందనమాట మనకి ఇచ్చిన రోస్టర్ లో. ఇక్కడ దీంట్లో మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయలేదు, ఎందుకంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేసే అంతమంది మార్కులు ఇక్కడ లేవు. కానీ ఇక్కడ చూసారంటే హైయెస్ట్ గా ఉన్న ఇద్దరు చూడండి 70+ ఉన్నారండి. 70.77, 70.35 ఎక్కువగా ఇదే రేంజ్ లో ఉన్నారు ఎక్కువ మంది. అంటే మాక్సిమం మార్క్స్ మీరు కనుక 71 ఆర్ 71 కంటే ఎక్కువ కనుక సాధించారనుకోండి ఈ క్యాస్ట్ లో ఉన్న పోస్ట్ మీదే కావచ్చు. ఒకవేళ మీరు ఓపెన్ లో మిస్ అయినా కానీ క్యాస్ట్ లో టాప్ లో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా మీకు 71 కంటే ఎక్కువ స్కోర్ చేశారేమో ఇప్పుడు దాకా మనం చెప్పిన క్యాస్ట్లన్నీ మీ జిల్లా ఏంటో మెన్షన్ చేయండి. మీ జిల్లాని మెన్షన్ చేయండి. మీరు ఏ క్యాస్ట్ కి చెందిన వ్యక్తి, తర్వాత మీకు మార్క్స్ ఎన్ని, అలా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారనుకోండి మీ క్యాస్ట్ వాళ్ళు మిగతా వాళ్ళతో పోస్ట్ చేసినప్పుడు టాప్ లో ఉన్న వాళ్ళ మార్క్ వరకే మీరు పోస్ట్ చేస్తారు. కాబట్టి అప్పుడు మీరు కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బోర్డర్ లో ఉన్న వాళ్ళు. అప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఇంకా. సో ఇది బీసీఈ అభ్యర్థుల గురించి. 70+ ఉంటే మీరు కొంత హోప్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ 65+ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది, కానీ అది లీస్ట్ పాసిబిలిటీ అని మనం అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గురించి చూసాం అనుకోండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చాలా ఎక్కువ కాంపిటీషన్ అనంతపూర్ జిల్లాలో కనిపిస్తుందండి. సో ఇక్కడ చూడండి టాప్ 10 స్టూడెంట్స్ కనుక మనం యావరేజ్ చేసాం అనుకోండి 73.63 కనిపిస్తుందండి. 73.63 ఈడబ్ల్యూఎస్ మనకి కాంపిటీషన్ అనమాట. ఇక్కడ అంతకంటే ఎక్కువ కనుక యావరేజ్ కనుక దాటారు అనుకోండి అప్పుడు మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి 3+1 మొత్తం 4 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అనంతపూర్ జిల్లాలో. సో కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ దాంట్లో పొరపాటు ఉందనుకోండి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంటే మేము నెట్ లాంచ్ డౌన్లోడ్ చేసి వెరిఫై చేసి చెప్తున్నాము. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా మిస్టేక్స్ జరిగింది అనుకోండి, మేము చెప్పిన మిస్టేక్ మీరు ఐడెంటిఫై చేస్తే ఆ మెసేజ్ ని మేము పిన్ చేస్తాము, ఆటోమేటిక్ గా టాప్ లోకి వస్తుంది అనమాట. ఓకేనా. సో మాకు ఇంకా లీస్ట్ ఇంకా 73 రాలేదని మేము ఆ బోర్డర్ లో ఉన్నాం. కొంచెం మాకు ఎంత వరకు వస్తే మేము ఛాన్సెస్ హోప్ పెట్టుకోవచ్చు. డిఎస్సీ మీద అడిగారు అనుకోండి 66 మార్క్స్ అండి. 66 కంటే ఎక్కువ కనుక మీరు స్కోర్ చేస్తే మీరు కొంత హోప్ పెట్టుకోవచ్చు. 73 కనుక 74 అలా రీచ్ అయ్యారనుకోండి మీకు మాక్సిమం లో మాక్సిమం జాబ్ వచ్చే అవకాశాలు 80% ఉన్నాయండి. సరేనా. సో కాబట్టి ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన ఒక విశ్లేషణ. నెక్స్ట్ మనము ఈడబ్ల్యూఎస్ తర్వాత మనం ఎస్సీ కేటగిరీకి సంబంధించి చూద్దామండి. ఒకసారి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించి ఎవరన్నారు చూద్దాం ఒకసారి చూడండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించి మీకు ఇది హారిజాంటల్ రిజర్వేషన్ కాబట్టి ఇందులో ఎన్ని పోస్టులు రిజర్వ్ అయ్యాయి మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి, లేదంటే నేను వెరిఫై చేసి కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. ఇక్కడ ఇచ్చిన మార్క్స్ చూడండి ప్లస్ డిఎస్సీ కలిపి 37.5 ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మెన్ చెందిన ఒక వ్యక్తి మనకి మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనము ఎక్స్ సర్వీస్ మెన్ తర్వాత ఓసీ పీడబ్ల్యూడి చూద్దామండి. పీడబ్ల్యూఓసీ చివరిలో చూద్దాం. సో పీడబ్ల్యూ పర్సన్ విత్ డిజేబుల్ చూస్తాం అనుకో ఒక నలుగురు స్టూడెంట్స్ వాళ్ళ మార్కులు మనకి ఇచ్చారు. 67.67 అనేది కూడా హారిజాంటల్ రిజర్వేషన్ కాబట్టి మాక్సిమం మార్క్స్ ఉన్న ఒకరికి లేదా ఇద్దరికి ఈ పోస్ట్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని ఇంతకంటే మీ స్కోర్ కనుక ఎక్కువగా ఉంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. అప్పుడు మిగతా వాళ్ళు కామెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ మార్క్స్ ని స్కోర్ చేయాలి, మీరు కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సరేనా. లీస్ట్ ఉన్న వాళ్ళు పోస్ట్ చేసినా కానీ వేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనము పీడబ్ల్యూడి తర్వాత
నెక్స్ట్ SC1 కేటగిరీ చూద్దామండి. SC1 కేటగిరీలో పోస్ట్ కూడా రిజర్వ్ అవ్వలేదు, ఖచ్చితంగా వీళ్ళు ఓపెన్ లోకి వెళ్లాల్సిందే. సో ఒక వ్యక్తి మాత్రమే ఇచ్చారు, కానీ ఇది మాక్సిమం ఓపెన్ లో ఉంటేనే మీకు పోస్ట్ వస్తుంది. ఇక్కడ ఎస్సీలో రోస్టర్ లో మనకి పోస్టులు ఏమి ఇవ్వలేదు కాబట్టి. సో నెక్స్ట్ మనం SC2 చూద్దాం. SC2 SC2 చూసామనుకోండి, ఇక్కడ ఈ SC2 లో హై కాంపిటీషన్ మనకు కనిపిస్తుందండి. సో ఇక్కడ టాప్ 10 స్టూడెంట్స్ ని కనుక మనం యావరేజ్ చేసామనుకోండి, టాప్ 10 స్టూడెంట్స్ ని 70.70 అనుకోవచ్చు దీన్ని మనం. అంటే 71 అబోవ్ కనుక మీరు స్కోర్ చేస్తే మాక్సిమం మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాక్సిమం ఈ SC2 కేటగిరీలో అదృష్టం ఏంటంటే కొంచెం ఒక 3 పోస్టులు ఉన్నాయి మినిమం. సో ఇందులో ఒక పోస్ట్ లేడీస్ కూడా ఉంటుంది. ఓకేనా. సో ఈ 71 మార్క్స్ కంటే ఎక్కువ సాధించే వాళ్ళు కొంత ఇక్కడ మాక్సిమం ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ. తర్వాత మేము ఎన్ని వస్తే కనీసం అట్లీస్ట్ హోప్ పెట్టుకోవచ్చు సార్ అన్నారు అనుకోండి, మీరు 64.65 అండి. ఈ 64.65 కంటే ఎక్కువ సాధించిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఆ లోపు ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా మీరు ఇంకా ఏదైనా సోర్సెస్ దొరుకుతాయేమో ట్రై చేయండి. ఇంకా మాక్సిమం 80% నుంచి 90% ఛాన్సెస్ మీకు క్లోజ్ అయినట్లు. ఇంకా మీకు ఏదైనా అదృష్టం కలిసి వచ్చి ఏదైనా జరిగితే, మిరాకిల్ జరిగితే తప్ప ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది దీంట్లో. SC2 దానికి తగ్గట్టుగా మీరు నిర్ణయం తీసుకోండి, సరైన నిర్ణయం తీసుకోండి. నిర్ణయం ఏదైనా సరే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ మనకి SC3 చూద్దామండి. SC3 కేటగిరీ సంబంధించి మనకి పోస్టులు మనకి ఇక్కడ 2+1 3 పోస్టులు రిజర్వ్ అయ్యి ఉన్నాయండి. ఒకటి నాన్ లోకల్ లో కూడా రిజర్వ్ అయ్యింది. సో ఇక్కడ చూసారంటే తక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు మనకి, కాబట్టి మనకి ఇక్కడ యావరేజ్ చేయలేదు. మేము యావరేజ్ చేయలేదంటే మీరు టాప్ మార్క్స్ చూసుకోండి. ఇందులో 3 పోస్టులు ఉన్నాయి కదా, ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ 79 అండి. ఇతను మాక్సిమం ఓపెన్ లోకి వెళ్ళిపోతారని అనుకుందాం. సో మీరు గనక 70.83 ఆర్ 70 ఈ రేంజ్ ని కనుక దాటగలిగారు అనుకోండి, సో అప్పుడు మీకు క్యాస్ట్ లో టాప్ లో ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎవరైనా SC3 క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీకు ఎవరికైనా 70 కంటే ఎక్కువ వచ్చినాయా లేదా కామెంట్ చేయండి, సరేనా. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఆ మార్కులతో కంపేర్ చేసుకుంటారు. మీరు జిల్లా పెట్టడం మర్చిపోదు, ఎందుకంటే ఒకే వీడియోలో 4-5 జిల్లాల గురించి చెప్తున్నాం కాబట్టి ఏ జిల్లా ఎవరిది అనేది కంపేర్ చేసుకునే వాళ్ళకి అర్థం కాదనమాట. సో ఈ పెట్టే మెసేజ్ అనేది మీరు ఎంత క్లియర్ గా పెడతారో, మిమ్మల్ని చూసి నెక్స్ట్ చూసిన వాళ్ళు కూడా వాళ్ళ జిల్లాని క్లారిటీగా పెడతారు. అప్పుడు మీరు కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది విషయం, మీరు అట్లా చూసుకుంటే ఎక్కువ మందితో కంపేర్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఓసీ కట్ ఆఫ్ చూద్దాం సార్. ఎస్టీ ఒకటి ఉంది, ST చూద్దామండి. STలో చూసారంటే ఇక్కడ మనం పోస్టులు రిజర్వ్ అయి ఉన్న పోస్టులు మనకి 2+0 ఉంది, 2+0 అంటే మొత్తం 2 పోస్టులు రిజర్వ్ అయ్యాయి, 4 లోకల్ ఏ పోస్టులు లేవు. సో కాబట్టి ఈ టాప్ లో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తుల మార్కులు చూడండి, 73.4 అలాగే 70.03 ఇలా ఉన్నాయి అనమాట. సో కాబట్టి మీరు ఈ రేంజ్ ని కనుక దాటారనుకోండి, అదృష్టం బాగుంది. ఇతను ఇంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓపెన్ లోకి వెళ్తే మీరు 70 సాధించిన వాళ్ళకి ఇక్కడ క్యాస్ట్ లో టాప్ లో ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో మీకు 67+ వచ్చిన వాళ్ళు కొంత హోప్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు 71 అబోవ్ కనుక సాధించారంటే మీరు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ని పొందుతారు అనమాట. సో ఇక్కడ ఏమైనా 50-50 ఛాన్స్ అనుకోవచ్చు, ఇక్కడ అట్లీస్ట్ ఒక 20% అన్న ఛాన్స్ ఉంది. మీకు ఏదైనా మిరాకిల్ జరిగితే ఇక్కడ మీకు అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే తక్కువ ఉంటే మాత్రం కొంత రిస్క్ గానే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ అనంతపూర్ జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ మనం ఓపెన్ కట్ ఆఫ్ చూద్దాం అన్ని క్యాస్ట్ కలిపేసిన తర్వాత. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా టాప్ లో ఉన్న అందరినీ మార్కులు ఈ లిస్ట్ అంతా మేము ఈ ఎక్సెల్ ఫార్మాట్ మొత్తాన్ని మన డిస్క్రిప్షన్ లో ఇస్తాం, లేదా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లింక్ మనకి డిస్క్రిప్షన్ పెడతాం, అందులో జాయిన్ అవ్వండి, అక్కడ పోస్ట్ చేస్తాం దీన్ని. సో మీరు అక్కడ నుంచి ఈజీగా చూసుకోవచ్చు అనమాట, ఏ జిల్లాకు సంబంధించి ఎవరెవరు ఉన్నారనే అన్ని అంశాలు చూసుకోవచ్చు, మీ క్లాస్ లో ఎంతమంది ఉన్నారనే దాని గురించి. సో కాబట్టి మనకి డిస్క్రిప్షన్ లో ఉన్న మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఏది ఉన్నారో దాంట్లో ఒక దాంట్లో జాయిన్ అవ్వండి. అన్నింటిలో జాయిన్ అయినా కానీ వేస్ట్ మీ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది మెసేజ్ వస్తుంటే. సో కాబట్టి ఇక్కడ ఓసీ క్యాండిడేట్లు టాప్ 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ కనుక మనం చూసామనుకోండి 80 ఉందండి, 80.81 ఉంది. సో అలా కాకుండా టాప్ 25% మనం చూసామనుకోండి, 25 మెంబర్స్ ది 77.84 ఉందండి. సో మాక్సిమం మీరు కనుక ఓపెన్ లో జాబ్ సాధించాలంటే 80 అబౌవ్ స్కోర్ తెచ్చుకుని ఉండాలి. ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయినట్లే, ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్లు. అంటే ఎవరైనా ఓసీ స్టూడెంట్ కనుక ఉంటే 80 అబౌవ్ కనుక సో మార్కులు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. అట్లీస్ట్ మీకు 77 వరకు రీచ్ అయినా సరే మీకు ఓపెన్ లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఆ తర్వాత రిజర్వేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. కాబట్టి రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కింద కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇది మాక్సిమం ఇంత హైగా ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మేము అనుకున్నది 75 ఉంటుంది అనంతపూర్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అనుకున్నాం. కానీ అభ్యర్థుల యొక్క మార్కులను చూసిన తర్వాత మా అంచనాలు కూడా కొంచెం మారినట్లుగా అనిపిస్తుంది. మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇంకా మీరు ఎక్కువగా అనాలిసిస్ చేస్తుంటారు కాబట్టి మీకేమనిపిస్తుంది, మీకు ఎంత ఉండొచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఉండొచ్చు అని. ఒకవేళ మీరు ఎవరైనా విశ్లేషణ చేయగలిగి ఉంటే, కొంతమంది మాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ మా దగ్గర కొంత డేటా ఉంది, దీన్ని మీరు విశ్లేషణ చేస్తారని. సో మేము కూడా చేస్తాం, మాకు పంపించండి. మీరు చేసిన విశ్లేషణ కూడా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి మాతో పాటు. సో ఎక్కువ మంది అభ్యర్థులకి అది యూజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మనము ఇంకొక జిల్లా గురించి చూద్దాం, అనంతపూర్ తర్వాత నెక్స్ట్ మనం కడప జిల్లా గురించి చూద్దామండి. నెక్స్ట్ మనం కడప జిల్లా గురించి చూసినట్లయితే ఇందులో BCA అభ్యర్థుల మధ్య మిగతా రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలతో పోల్చినప్పుడు ఇక్కడ BCA క్యాండిడేట్ నంబర్ పరంగా కొంత తక్కువగా ఉన్నారండి.
సో ఇక్కడ చూసారనుకోండి, హైయెస్ట్ మార్క్స్ చూడండి 81.62 ఉందండి. తర్వాత ఈ గ్యాప్ కొంచెం ఎక్కువగా ఉంది చూడండి, 73కి ఫస్ట్ మార్క్ కి సెకండ్ మార్క్ కి కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంది. కాబట్టి మీరు గనక ఈ రేంజ్ ని కనుక దాటగలిగితే సో మీకు కొంత ఇక్కడ అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనము సేఫ్ స్కోర్ గా 73 మనం అనుకోవచ్చు అండి. 73 ప్లస్ కనుక మీరు స్కోర్ చేశారంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతాన్ని మీరు పొందుతారనమాట. నెక్స్ట్ మాకు ఎన్ని మార్కులు సాధిస్తే అట్లీస్ట్ మాకు ఇంకా ఛాన్స్ ఉంటుంది సార్ అని అనుకుంటే మీకు 63.12 అండి. అంటే 63 అబోవ్ కనుక మీరు సాధిస్తే టెట్ ప్లస్ డిఎస్సి కలిపి, సో అది కానీ ఎందుకంటే కానీ ఎక్కువ సాధించిన వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ కంటే ఈ తక్కువ మార్కులు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాక్సిమం వీళ్ళకి ఈ ఛాన్సెస్ అనేవి మాక్సిమం ఉండకపోవచ్చు అండి. సో మరి ఈ క్యాస్ట్ లో ఎన్ని పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి సార్ మా కడప జిల్లాలో అంటే మీరు రాష్ట్రం చూసుంటారు 2+1 అండి. 2+1 3 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయండి బీసీఏ కేటగిరీకి సంబంధించి. మీకు అప్లికేషన్ పెట్టినప్పుడు దాదాపుగా చూసుంటారు మీకు ఎన్ని పోస్టులు వస్తే దాంట్లో వస్తుంది కాబట్టి. సో అందుకని ప్రతి చోట కొన్ని చోట్ల ఏదైనా మిస్ అయినా సరే మీరు దాని గురించి ఏం బోధనవాసం పని లేదు, మీకు తెలిస్తే అక్కడ కామెంట్ చేయండి. ఇది బీసీఏ కేటగిరీలో సేఫ్ స్కోర్ మనకి 73 అండి. నెక్స్ట్ మనం బీసీబీ చూద్దాం. ఈ జిల్లాలో కాంపిటీషన్ బీసీబీ మధ్య చాలా హెవీగా ఉంది. ఒకసారి దాని గురించి చూద్దాం. టాప్ 10 విద్యార్థుల యొక్క మన మార్కులు కనుక బీసీబీ క్యాస్ట్ నుంచి యావరేజ్ చేసామనుకోండి మనకి 72.41 వస్తుందండి. ఇంతకు ముందు చెప్పింది నేను యావరేజ్ చేయలేదు, సో టాప్ స్కోర్ మాత్రమే చెప్పాను. ఇక్కడ మీరు టాప్ స్కోర్ చూసారనుకోండి 77, 75, 73, 72, 71 పెద్ద వేరియేషన్స్ ఏం లేవు, అందరూ దగ్గరే ఉన్నారనమాట. సో మీరు కనుక 72.41 కంటే కనుక ఎక్కువ సాధిస్తే అంటే 73 అండ్ అబోవ్ కనుక సాధిస్తే మీరు కొంత సేఫ్ జోన్ లో ఉన్నారనుకోవచ్చు. సో అట్లీస్ట్ మాకు ఛాన్స్ ఉన్న ఒక నెంబర్ చెప్పండి సార్, ఎందుకంటే లీస్ట్ ఉంటే మేము వదిలేసుకుంటామని చెప్పంటే 63.45 అండి. సో ఇక టాప్ 25 మెంబర్స్ యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే మాకు 63.45 వచ్చింది. సో ఇక ఎందుకంటే తక్కువ ఉంటే మాత్రం మీకు మాక్సిమం ఛాన్సెస్ ఎంత అదృష్టం కలిసి వచ్చినా కానీ కలగకపోవచ్చు. సో ఈ పైన ఉన్న వాళ్ళకి అదృష్టం కలిసి వస్తే ఛాన్సెస్ ఉంటాయి. 73 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఛాన్సెస్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. కానీ వచ్చిన ప్రమాదం వల్ల ఏంటంటే పోస్టులు అనమాట, కేవలం 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో ఇందులో ఎంతమంది ఓపెన్ లోకి వెళ్తారు అనే దాని గురించి మీద ఈ 3 పోస్టులు ఎవరికి రావాలనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి 73 ప్లస్ సాధిస్తే మీకు కొంత హోప్ ఉంటుందండి. నెక్స్ట్ మనకి ఈ బీసీసీ కేటగిరీలో ఒక పోస్ట్ కూడా రిజర్వ్ కాలేదు. సో కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా ఓపెన్ కి వెళ్ళాల్సిందే. ఓపెన్ లో ఉన్న రూల్స్ వీళ్ళకి అప్లై అవుతాయి కాబట్టి. నెక్స్ట్ మనం బీసీడీ అభ్యర్థుల గురించి ఒకసారి చూద్దాం, ఓకేనా. బీసీడీ అభ్యర్థుల యొక్క మార్క్స్ గారు ఒకసారి చూసామనుకోండి, బీసీడీ హైయెస్ట్ 79 అండి. హైయెస్ట్ 79.14 ఉందండి. 77.3 ఉంది. సో కానీ నెంబర్ పరంగా చూసుకుంటే కొంత తక్కువ మంది ఇక్కడ మనకి పార్టిసిపేట్ చేసినట్టు కనిపిస్తుంది. నెంబర్ కూడా అప్లికేషన్స్ నెంబర్ చూసినప్పుడు కూడా ఈ నెంబర్ కొంత తక్కువగానే కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి హై స్కోర్ 77 గా మనం భావించవచ్చు అనుకుంటే, ఈ 79 మాక్సిమం అతను ఓపెన్ లో వెళ్ళిపోయారు అనుకుంటే, మన క్యాస్ట్ 77 తో స్టార్ట్ అయింది అనుకుంటే ఈ 77 రేంజ్ లో ఉంటే మీకు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్లండి. అలా కాకుండా అట్లీస్ట్ మేము కొంత హోప్ పెట్టుకుంటాకి ఎంత ఒక నెంబర్ చెప్పండి సార్, ఎందుకంటే అబౌవ్ ఉంటే మేము కొంత హోప్ కలిగి ఉంటాం అన్నారు అనుకోండి. 67 అండి. 67 కంటే ఎక్కువ, 67 కంటే ఎక్కువ కనుక మీరు సాధిస్తే ఇక్కడ మీరు హోప్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట. సరేనా. 67.25 వచ్చింది మనకి యావరేజ్ చేసినప్పుడు అయితే. సో మనం 67 అబౌవ్ అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పోస్టుల సంఖ్య 4+0 ఉంటాయి. మొత్తం 4 పోస్టులు ఈ క్యాస్ట్ లో మనకి రిజర్వ్ అయి ఉన్నాయి. నాన్ లోకల్ వాళ్ళకి ఏం ఛాన్సెస్ లేవు, లోకల్ వాళ్ళకి 4 పోస్టులు ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ మనం బీసీఈ కేటగిరీ కడప జిల్లాకు సంబంధించి అనుకోండి. కడప జిల్లాలో బీసీఈ కేటగిరీ కాంపిటీషన్ చాలా హైగా ఉంది. సో మిగతా అందరితో పోల్చుకుంటే, అన్ని క్యాస్ట్తో పోల్చుకున్నా కానీ బీసీఈ కేటగిరీలో కొంచెం హై కాంపిటీషన్ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసారంటే 82.5, 82, 73.77, 73, 73, 69, 69 ఇట్లా చూసారంటే మార్క్స్ చూడండి ఎంత రేంజ్ లో ఉన్నాయో. కానీ ఇక్కడ 80కి 70కి మధ్య చాలా వేరియేషన్ మనకు కనిపిస్తుంది. వీళ్ళ కనుక మనం ఓపెన్ లోకి కన్వర్ట్ అయిపోతారని కానీ భావిస్తే అప్పుడు మీకు ఈ స్కోర్ అనేది సేఫ్ స్కోర్ అనమాట. 73 ప్లస్ అంటే 74 కనుక మీరు సాధించారంటే వీళ్ళందరికంటే ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీకు మంచి ఛాన్స్ అనమాట, టాప్ లో ఉండడానికి ఉన్న ఛాన్స్ అనమాట. క్యాస్ట్ లో మీకు బీసీఈ కేటగిరీలో కేవలం ఒకే ఒక పోస్ట్ ఉందండి, ఒక పోస్ట్ మాత్రమే రిజర్వ్ అయింది. సో కాబట్టి అంటే నేను చూసిన పోస్టుల్లో ఒకవేళ నేను ఈ నెంబర్ ఏదైనా తప్పించానేమో పోస్టుల సంఖ్య ఒకసారి మీరు రీవెరిఫై చేయండి. సో ఎందుకంటే ఎక్కువ కనుక ఉంటే ఒకసారి మా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఒకే ఒక పోస్ట్ ఉంది నేను చూసిన దాని ప్రకారం అయితే. నెక్స్ట్ 64.93 అంటే 65 అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో కొంత హోప్ పెట్టుకోండి. మీరు లేడీస్ అయినా పిహెచ్ క్యాండిడేట్ అయినా సరే ఎవరైనా సరే, సో మీకు 65 అబోవ్ ఉంటేనే కొంతవరకు ఇక్కడ ఛాన్స్ ఉంటుందండి, మీరు కనుక బీసీఈ కేటగిరీలో కనుక ఉంటే. సరేనా. నెక్స్ట్ SC1 లో ఏం పోస్టులు రిజర్వ్ అవ్వలేదు కాబట్టి కేటగిరీ 1 లో ఇక్కడ అసలు ఏం అవకాశం లేదు, ఖచ్చితంగా వీళ్ళు ఓపెన్ లోకి వెళ్ళి తీరాల్సింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి SC2 చూద్దాం. SC2 కి కొంత తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుంది. SC2 కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు కనుక చూసామనుకోండి, ఇక్కడ SC2 కేటగిరీ చూడండి 78, 78, 68 ఇక్కడ 10 మార్కులు వేరియేషన్ ఉందండి. వీళ్ళిద్దరిని కనుక మనం ఓపెన్ లోకి కన్వర్ట్ చేసామని అనుకుంటే అప్పుడు ఈ యావరేజ్ కొంత తగ్గే అవకాశం మనకు కనిపిస్తుంది అనమాట. సో SC లో కేటగిరీ 2 లో
మాకు ఎన్ని మార్క్స్ వస్తే కన్ఫామ్ గా మేము కొంచెం ఎక్కువ హోప్ పెట్టుకోవాలి సార్ అంటే, మీరు కనుక 68+ సాధిస్తే మీకు అంతా హెల్ప్. ఇంత 68 వచ్చేస్తే మీకు జాబ్ వస్తుందని కాదండి, నేను ముందే చెప్పాను. మీకు ఇంత వస్తే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీకు ఏం కలిసి రావాలి, నార్మలైజేషన్ కలిసి రావాలి, అలాగే మీకు అదర్ ఫ్యాక్టర్స్ కీ చేంజెస్ లో ఏమైనా మీరు పెట్టిన బిట్లు తప్పు అవ్వకుండా ఉండాలి, అంటే వాటిని యాడ్ స్కోర్ ఇవ్వకుండా ఉండాలి. మీకు తప్పు అయిన బిట్లని యాడ్ స్కోర్ ఇవ్వాలి, అప్పుడు మీకు ఆ మార్క్ మీకు యాడ్ అవుతుంది. ఒక ఆల్రెడీ మీకు రైట్ అయిన బిట్ కనుక యాడ్ స్కోర్ వచ్చింది అనుకోండి, అది అందరికీ వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ఎక్స్ట్రాగా కలిగే బెనిఫిట్ ఏమి ఉండదు. ఇట్లా మీకు అదృష్టం అనేది కనుక కలిసి రావాలి. ఇక్కడ మీ కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తే అప్పుడు మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది విషయం. సో కాబట్టి 68 అనేది కొంత సేఫ్ జోన్ గా కనిపిస్తుంది SC2 కేటగిరీకి సంబంధించి కడప జిల్లాలో. తర్వాత 65 అబవ్ ఉన్న వారు మాత్రమే కొంచెం హోప్ కలిగి ఉండండి. ఇంకెంతకంటే తక్కువ ఉంటే కనుక మాక్సిమం మీకు ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో ఈ దీంట్లో మనకి నేను చూసిన రోస్టర్ లో 3+0 3 పోస్టులు రిజర్వ్ అయినాయండి SC2 కి సంబంధించి. నెక్స్ట్ మనము SC3 చూద్దాం. SC3 SC3 కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో ఇందులో పర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం డిపెండ్ అయినట్టు చూడండి. ఇక్కడ 69.8, 69, 66.8 ఇలా కనిపిస్తున్నాయి స్కోర్స్ అన్ని. సో కాబట్టి ఇక్కడ యావరేజ్ కనుక మేము క్యాలిక్యులేట్ చేసినప్పుడు 67 వచ్చిందండి. 67 టాప్ 10 వాళ్ళకి 67 అనుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి 63 అబవ్ ఉన్న వాళ్ళందరికీ 63 అబవ్ ఉన్న వాళ్ళందరికీ కొంత ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే తక్కువ ఉంటే మాత్రం కొంత రిస్క్ లోనే మీరు ఉన్నట్లుగా భావించండి. SC3 కేటగిరీకి సంబంధించి ఇక్కడ ఈ మార్క్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడతాయి అనుకుంటే. ఈ లిస్ట్ మేము మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాము, ఒకసారి గ్రూప్ లో చెక్ చేయండి. నెక్స్ట్ మనము ST అభ్యర్థుల గురించి ఒకసారి చూద్దాం. ST అభ్యర్థులు చూడండి, ఇది పొరపాటు మార్క్స్ రైట్ అయిన బిట్లు ఇచ్చినట్టున్నారు. సో ఇక్కడ మార్క్స్ చూడండి 74, 73, 65, 62 ఇలా ఇచ్చారండి ఇక్కడ ఇచ్చిన మార్క్స్ అనేవి. సో ST కేటగిరీలో మనకి ఉన్న పోస్టులు 1+1 2 ఉన్నాయండి. 1+1 2 పోస్టులు మనకి ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఇందులో నుంచి మనకి ఈ 74, 73 అనేది కొంత సేఫ్ జోన్ గా కనిపిస్తుంది. హైయెస్ట్ మార్క్స్ ఇవి కాబట్టి. సో ఇది దాటితే మేము ఎంత 74 అబౌవ్ ఉంటే మీకు మాక్సిమం కన్ఫర్మ్ అయినా అనుకోవచ్చు. మాక్సిమం అండి, మిగతా అదృష్టం కలిసి రావాలి మీకు. అట్లీస్ట్ మీకు 65 అబౌవ్ ఉంటే 65 అబౌవ్ కనుక ఉంటే మీకు కొంత హోప్ పెట్టుకోవచ్చు. సో పోస్ట్ వస్తుందని చెప్పేసి. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా మిగతా ఏదైనా మైండ్ రెడీ చేసుకుని ఏదైనా జాబ్ లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు జాబ్ వస్తే ఒకవేళ రిజైన్ చేసి వచ్చేయచ్చు ఏదైనా జాబ్ కి. అప్పటి వరకు మాత్రం మీరు ఖాళీగా ఉంటే తర్వాత మీకు అవకాశాలు ఉండకపోవచ్చు. నెక్స్ట్ మనము అంటే ఫైనల్ గా మనము ఓపెన్ కేటగిరీ గురించి చూద్దాం. అన్ని క్యాస్ట్ కలిపిన తర్వాత ఇక్కడ చూసారంటే ఇందులో ఉన్న టాప్ 10% 10 పీపుల్ యొక్క మనం యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు కడప జిల్లాలో 79.38 వచ్చిందండి. 79.38 ఓకేనా. 79.38 వచ్చిందండి. తర్వాత 75 అబోవ్ కనుక ఉంటే 75 అబోవ్ కనుక ఉంటే 75.38 వచ్చింది మనకి ఇక్కడ. ఎంతకంటే ఎక్కువ ఉంటే కనుక మీకు కొంత హోప్ పెట్టుకునే అవకాశం మనకు కనిపిస్తుందండి. నెక్స్ట్ మనము చిత్తూరు జిల్లాకు సంబంధించిన డేటా గురించి విశ్లేషణ చేసాం అనుకోండి. BCA అభ్యర్థి గురించి ఒకసారి చూద్దాము. BCA అభ్యర్థుల యొక్క డేటా ఇక్కడ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, యావరేజ్ కూడా కనిపిస్తుంది. 74 కాంపిటీషన్ హెవీగా కనిపిస్తుంది కాబట్టి 74.20 వచ్చిందండి. టాప్ 10 స్టూడెంట్స్ యొక్క ఇక్కడ మార్కులు ఒకసారి చెక్ చేసుకోండి మీకు కావాలంటే. సో మీరు యావరేజ్ చేసి కరెక్ట్ చేసి చూసుకోండి, మీకు తెలిసిన మార్కులు కంపేర్ చేయండి. మాకు కొంత సేఫ్ స్కోర్ చెప్పండి సార్ అంటే 65.50 అండి. 65.50 అనమాట. సో ఇది మనకి ఇక్కడ సేఫ్ స్కోర్. ఎందుకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కట్ ఆఫ్ వస్తుందని అర్థం కాదు. 74 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. 74 కట్ ఆఫ్ వస్తుందని కాదు. ఆ విషయంలో క్లారిటీ కలిగి ఉండండి. సో నెక్స్ట్ మనము BCB అభ్యర్థుల గురించి కనుక చూసామంటే చిత్తూరు జిల్లాలో ఉన్న BCB అభ్యర్థుల గురించి కనుక చూసామంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ కొంచెం డిపెండ్. అంటే ఒక క్యాస్ట్ లో ఉన్న అభ్యర్థులు ప్రతి జిల్లాలోనూ ఒకే విధంగా పర్ఫార్మ్ చేయరండి. ఒక జిల్లాకి అంటే ప్రాంతానికి వేరియేషన్ ఉంటుంది. ఒక క్యాస్ట్ కి మధ్య ఒక ప్రాంతంలో ఉన్న ఒక క్యాస్ట్ వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేస్తే ఇంకో ప్రాంతంలో ఉన్న వాళ్ళు తక్కువ పర్ఫార్మ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ BCB అన్నమాట. ఇక్కడ చూడండి ఈ చిత్తూరు జిల్లాలో పర్ఫార్మెన్స్ చూడండి, ఎక్కువ మంది 68 లోపు ఉన్నారు, ఎక్కువ మంది. సో 76, 70s మధ్య ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. సో ఇక్కడ హై స్కోర్ వచ్చేసి మనకి ఈ చిత్తూరు జిల్లాలో 76.3 అండి. 76.3. సో ఇక్కడ మనకి ఏది సేఫ్ స్కోర్ గా మనకి 69.80 కనిపిస్తుందండి. సో 69.80 కంటే కనుక మీరు ఎక్కువ స్కోర్ సాధించుంటే అట్లీస్ట్ 70 అబౌవ్ కనుక సాధిస్తుంటే ఇక్కడ మీకు మాక్సిమం హోప్ ఉండే అవకాశం, మినిమం హోప్ ఉండే అవకాశం ఉంటుంది. 76 దాకా రీచ్ అయి ఉంటే మీకు ఇక్కడ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. చిత్తూరు జిల్లాలో 76 వరకు రీచ్ అయి ఉంటాయి. సో ఇది మనకి ఇచ్చిన వాటిలో హై స్కోర్ సంబంధించిన సమాచారం అనమాట BCB అభ్యర్థులకు సంబంధించి. నెక్స్ట్ మనము BCD అభ్యర్థుల గురించి చూద్దాం. BCC లో అయితే రిజర్వ్ అయిన పోస్టులు ఏం లేవు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఓపెన్ చూడాల్సింది. మీకు ఓపెన్ కట్ ఆఫ్ చెక్ చేయండి, చివరిలో ఉంటుంది. సో ఆ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది దాన్ని బట్టి BCC అభ్యర్థులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ BCD చూడండి. BCD అభ్యర్థుల యొక్క పర్ఫార్మెన్స్ టాప్ 10 కనుక యావరేజ్ చేసామనుకోండి 68.72 వచ్చిందంటే 68.72 వచ్చింది యావరేజ్ అనేది. సో కాబట్టి 66.08 వచ్చిందండి మినిమం స్కోర్ అనేది. టాప్ 25 యావరేజ్ అనమాట ఇది. సో అంటే 69 అబౌవ్ సాధిస్తే
మీకు 50% ఛాన్సెస్ పెట్టుకోవచ్చు అండి, మీకు అదృష్టం కూడా కలిసి వస్తే. సో 66, మినిమం 66 ఉంటేనే మీకు అట్లీస్ట్ ఛాన్సెస్ ఉంటాయి, లీస్ట్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది వేరియేషన్. సో కాబట్టి మీరు కనుక ఈ హై స్కోర్ చూస్తూ ఉండండి, ప్రతి ప్రతి క్లాస్ లో కూడా 74 ఉంది ఇక్కడ. ఈ హై స్కోర్ ని కనుక మీరు బీట్ చేయగలిగితే మీరు 80% వరకు హోప్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఆ హై స్కోర్ ని బీట్ చేస్తారు, మీరు టాప్ లో ఉన్నట్లు అనమాట, అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే హై స్కోర్ పొందే వాళ్ళు కూడా ఒకరు ఉండరు కదా, సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట మీ జాబ్ అనేది. సో ఇది విషయం. సో నెక్స్ట్ మనము బీసీడీ చూసిన తర్వాత బీసీఈ అభ్యర్థుల గురించి ఒకసారి చూద్దాము. బీసీఈ అభ్యర్థుల గురించి ఒకసారి ఆ డేటాను కనుక విశ్లేషించామనుకోండి, ఇక్కడ టాప్ 10 విద్యార్థుల యొక్క యావరేజ్ అనేది చిత్తూరు జిల్లాలో 72.40 ఉందని, ఇక్కడ హైగా ఉంది, హై ఉంది బాగా. సో తర్వాత ఈ బీసీఈ అభ్యర్థులకి ఎంత ఉంటే హోప్ పెట్టుకోవచ్చారంటే 65.95, టాప్ 25% యొక్క యావరేజ్ అనమాట ఇది. సో కాబట్టి 66 అబోవ్ ఉంటే మీకు ఛాన్సెస్ ఉంటాయి, లీస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. మీకు 72.40 కనుక సాధించారనుకుని, అందుకంటే ఎక్కువ సాధిస్తే మీకు అట్లీస్ట్ 50% ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి 80 కనుక మీరు రీచ్ చేయగలిగితే మీకు అబోవ్ 80% ఛాన్సెస్ మాక్సిమం కన్ఫర్మ్ అయిపోతాయి అనమాట జాబ్ అనేది. సో ఇది ఇట్లా 3 స్టెప్స్ మీరు ఆలోచించాలి ఎంత ఉండాలనే దాని గురించి. నెక్స్ట్ మనకి ఎస్సీ కేటగిరీ 2 గురించి చూద్దామండి. ఎస్సీ కేటగిరీ 1 లో ఇక్కడ ఏం పోస్టులు రిజర్వ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మాక్సిమం ఉండకపోవచ్చు, వాళ్ళందరూ అభ్యర్థులకి క్యాండిడేట్ కూడా తక్కువే ఉండొచ్చు. సో వాళ్ళందరూ ఖచ్చితంగా ఓపెన్ లోకి వెళ్లాల్సింది. ఇప్పుడు ఎస్సీ కేటగిరీ 2 కనుక మనం చూసామనుకోండి, ఎస్సీ కేటగిరీ 2 లో ఇక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి మనం యావరేజ్ చేస్తే ఈ లీస్ట్ స్కోర్ వల్ల యావరేజ్ అనేది ప్రభావితం అవుతుంది. మీకు తెలుసు కదా, మీన్ అనేది మనకి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి ఇలా చేస్తే తప్పు వస్తుంది. సో అందుకని ఇక్కడ మేము అప్పుడు ఒక బోర్డర్ పెట్టుకుని కనీసం అబౌవ్ 50 ఉన్న వాళ్ళందరినీ ఒక యావరేజ్ చేసాం అనమాట. సో ఇక్కడ మనకి 61.92 వచ్చింది, అంటే మినిమం ఇంతకంటే స్కోర్ చేస్తేనే మీకు ఛాన్స్ ఉంటుంది ఎస్సీ కేటగిరీ 2 లో. అంతకంటే తక్కువ ఉంటే మాక్సిమం మీకు ఛాన్స్ ఉండకపోవచ్చు. మాకు సేఫ్ స్కోర్ చెప్పండి సార్ అంటే ఇది సేఫ్ స్కోర్ అవుతుంది టాప్ లో ఉన్నది. ఎందుకంటే ఈ క్లాస్ లో మనకి పోస్టులు ఏం రిజర్వ్ కాలేదు, 0 పోస్టులు ఉన్నాయి నేను చూసిన రోస్టర్ లో అయితే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఓపెన్ లో వెళ్ళాల్సింది. సో ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుందండి. సో కాబట్టి చూసుకొని మీకు అట్లీస్ట్ 70 అబౌవ్ ఉండాలి. 70 అబౌవ్ ఉంటేనే, అది కూడా ఓపెన్ కట్ ఆఫ్ 70కు 10 అయిపోతుంటే అట్లీస్ట్ ఆ చివరి వ్యక్తి అయినా మీరు వచ్చే పొజిషన్ లో ఉంటేనే మీకు ఆ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లేదంటే ఇక్కడ మీకు 70 అబౌవ్ దాటిన వాళ్ళకి కూడా కష్టంగానే ఉంటుంది ఓపెన్ లోకి వెళ్ళడం. క్యాస్ట్ లో పోస్ట్ రావడం కూడా ఎందుకంటే అవకాశమే లేదు, క్యాస్ట్ లో 0 పోస్టులు రిజర్వ్ అయినాయి అనమాట. నెక్స్ట్ మనకి ఎస్సీ కేటగిరీ 2 చూసిన తర్వాత ఎస్సీ కేటగిరీ 3 చూద్దామండి. ఎస్సీ కేటగిరీ 3 లో ఏమైనా పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయా అని చూస్తే మనకి 3 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయండి. ఒకసారి ఎస్సీ కేటగిరీ 2 వాళ్ళు చెక్ చేయండి. కేటగిరీ 3 లో 3 పోస్టులు రిజర్వ్ చేసి కేటగిరీ 2 లో అసలు ఒక పోస్ట్ కూడా లేకపోవడం నాకు ఆశ్చర్యంది. ఒకసారి రీవెరిఫై చేయండి, నేను కూడా ఒకసారి రీచెక్ చేసి ఏదైనా నేను ఐడెంటిఫై చేస్తే మళ్ళీ కామెంట్ సెక్షన్ లో పెడతాను. సో ఇక్కడ ఎస్సీ కేటగిరీ 3 లో 3 పోస్టులు ఉన్నాయి కదా, టాప్ 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ కనుక చూసామనుకోండి, టాప్ 10 స్టూడెంట్స్ కి 70.72 వచ్చిందండి, 70.72. టాప్ 25 చూసామనుకోండి 63.77 వచ్చింది. ఎందుకంటే ఎక్కువ ఉంటేనే మీరు హోప్ పెట్టుకోవాలి. 70.72 కంటే ఎక్కువ సాధిస్తే మీకు ఒక 50% ఛాన్సెస్ ఉంటే మీకు లక్ కూడా కలిసి రావాలి. ఇక్కడ టాప్ లో మార్పు చూసారా 75.5 అని, ఇంతకంటే కనుక ఎక్కువ సాధించారంటే మీకు మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్లే జాబ్ అనేది. సో ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించిన విశ్లేషణ. ఎస్టీ అభ్యర్థుల గురించి ఒకసారి చెక్ చేద్దాం మనం ఇప్పుడు. సో ఎస్టీ అభ్యర్థుల గురించి చూద్దాం. ఇక్కడ ఎస్టీ అభ్యర్థులకి హై స్కోర్ మనకి 75 కనిపిస్తుంది. తర్వాత లీస్ట్ లో మీకు అట్లీస్ట్ 61+ స్కోర్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకటే ఒక పోస్ట్ రిజర్వ్ అయి ఉంది. సో ఇది వీళ్ళు కనుక ఓపెన్ లోకి వెళ్ళారనుకుంటే మాక్సిమం ఎవరు టాప్ లో ఉంటే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 61 కంటే అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు అన్ని విషయాలు కలిసి వస్తాయి. మీకు ఎందుకంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ మీకు మాక్సిమం హోప్స్ అనేవి ఇక్కడ లేనట్లే. ఇక ఫైనల్ గా మనము ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థి గురించి ఒకసారి చూద్దాం. ఫైనల్ గా చూద్దాం ఒకసారి చూడండి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల మధ్య ఒక యావరేజ్ కనుక మనం చూసామనుకోండి, చిత్తూరు జిల్లాలో 72.5 గా ఉందండి. 72.5. ఇక్కడ 2 పోస్టులు ప్లస్ ఒకటి, మొత్తం 3 పోస్టులు రిజర్వ్ అయ్యాయి, లోకల్ ప్లస్ నాన్ లోకల్ కలిపి. సో 72.5 కంటే మీరు స్కోర్ చేస్తే 50% ఛాన్సెస్ మీకు ఉంటాయి. అట్లీస్ట్ మీకు 65 అబౌవ్ స్కోర్ చేస్తే కనుక మీరు కొంత హోప్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే తక్కువ ఉన్న వారికి మాత్రం మీకు ఛాన్స్ మాక్సిమం లేవని చెప్పొచ్చు మనం. ఇది ఈడబ్ల్యూఎస్ సంబంధించి. ఫైనల్ గా మనం ఓసీ క్యాండిడేట్స్ గురించి చూద్దాం ఒకసారి. ఓసీ క్యాండిడేట్స్ గురించి. సో ఓసీ క్యాండిడేట్స్ అందరినీ చూడాలి కదా. సో ఓసీ క్యాండిడేట్స్ వద్దాం. ఇందులో టాప్ 10 అభ్యర్థులు కనుక మనం చూసామనుకోండి, ఈ టాప్ 10 అభ్యర్థుల యొక్క యావరేజ్ అనేది 78.78 వచ్చింది మనకి. సో ఇంత ఉంటుందా సార్ అంటే ఇంత ఉండకపోవచ్చు, మనం టాప్ 10 చూసాం కాబట్టి. ఎందుకంటే ఇక్కడ పోస్టులు మనకి ఎన్ని ఉన్నాయి సార్ అని చూసారనుకోండి, 10+1 11 పోస్టులు మాత్రమే మనకి ఓపెన్ లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతనే దీన్ని మేము తగ్గించలేకపోతున్నాం అనమాట. సో ఈ టాప్ లో వచ్చిన వాళ్ళ యావరేజ్ ని ఎగ్జాక్ట్ మేము ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో రియాలిటీలో ఒక మార్క్ అటు ఇటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి మీ అంచనా ఏంటో ఒకసారి నాకు కామెంట్ చేయండి. తర్వాత 74.88 అబౌవ్ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు కనుక ఓసీ అభ్యర్థి కనుక అయితే 74 అబౌవ్ సాధిస్తేనే మీరు కొంత ఇక్కడ ఛాన్సెస్ మీకు కనిపిస్తున్నాయి.
చిత్తూరు జిల్లాలో ఇక అంతకంటే 75 కనుక లోపు ఉంటే మీకు మాక్సిమం ఛాన్సెస్ క్లోజ్ అయిపోతాయి. రిజర్వేషన్ అభ్యర్థులకి అయితే రిజర్వేషన్ లో కొంత ఛాన్స్ ఉంటుంది. సో ఇది విషయం చిత్తూరు జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ మనం ఫైనల్ గా కర్నూలు జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విశ్లేషించి ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ అభిప్రాయాలను ఒకసారి కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఉందో లేదో చెప్తే నెక్స్ట్ మీకు జిల్లాలకి చేయాలి లేదనే దాన్ని మేము నిర్ణయం తీసుకుంటాం. అంటే మీకు ఒక విశ్లేషణ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే. ఇక్కడ కట్ ఎంత ఉంటుందని చెప్పేసి మేము ఎగ్జాక్ట్ గా నేనే కాదు ఎవ్వరు కూడా అంచనా వేయలేరు. మేము ఎంత 1000 మంది డేటాను మనం స్పెసిమెన్స్ మనం సేకరించినా సరే అందరి డేటాను పరిగణలో తీసుకున్నంత యాక్యురేట్ కాదు కదా. మనం 1000 మంది చూసినా సరే. సో అక్కడ తేడా ఉంటుందన్నమాట. సో కానీ మీరు ఒక అంచనా వేసుకుని మీరు నెక్స్ట్ ఏంటనేది ప్లాన్ చేసుకుంటారనే ఉద్దేశంతో, ఎందుకంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కొన్ని రెడీ అవుతున్నాయి కాబట్టి వాటికి మీరు ప్రిపేర్ అవ్వాలన్నా మీ మైండ్ రెడీ చేసుకోవాలన్నా కూడా సో ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది చేసుకున్నాం. ఫైనల్ గా మనం కర్నూలు జిల్లా గురించి కనుక చూసామనుకోండి, కర్నూలు జిల్లాలో మనకి క్యాస్ట్ వైజ్ గా చూద్దాం. ఒకసారి ఓపెన్ కట్ ఆఫ్ చూద్దాం. చూడండి, ఓపెన్ కట్ ఆఫ్ టాప్ 10%, టాప్ 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ కనుక చేస్తే మనకి 80.79 వచ్చిందండి. టాప్ 25 మన స్టూడెంట్స్ కనుక చూసామనుకోండి 79.08 వచ్చింది. అంటే దాదాపుగా 80కి రీచ్ అయిపోతుందండి ఇక్కడ. సో హై కాంపిటీషన్ చెప్పొచ్చు, దాదాపుగా 80 రీచ్ అయిపోతుంది ఓపెన్ లో. సో నెక్స్ట్ మనం క్యాస్ట్ వైజ్ గా కనుక మనం విశ్లేషణ చేసామనుకోండి, క్యాస్ట్ వైజ్ గా బీసీఏ అభ్యర్థులు గురించి చూద్దాం. ఫస్ట్ గా మనం బీసీఏ అభ్యర్థుల్లో టాప్ మార్క్స్ 78 అండి. 78.77, 78.144 ఉంది. ఒకే అభ్యర్థి 2 సార్లు ఇచ్చినట్టున్నాడు ఇక్కడ మార్కుల్ని. సో ఒకసారి మీరు కన్సిడర్ చేయొచ్చు. సో 78, 76 ఇలా మార్క్స్ ఉన్నాయండి. సో కాబట్టి ఇక్కడ మనం టాప్ 10 స్టూడెంట్స్ ని కనుక మనం యావరేజ్ చేసామనుకోండి, అప్పుడు మనకి 75.53 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ స్కోర్ ని మీరు బీట్ చేయగలగాలి. 76 అబౌవ్ కనుక చేస్తే కొంత సేఫ్ లో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ అట్లీస్ట్ మాకు ఛాన్స్ ఉన్న ఒక నెంబర్ చెప్పండి సార్ అంటే 72.43 వస్తుంది. అంటే మీకు 73 అబౌవ్ కనుక స్కోర్ చేస్తే మీకు ఛాన్స్ ఉంది, లీస్ట్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సరేనా, మీరు వమెన్ అయి ఉండాలి, మీకు ఎక్స్ట్రా ఏదన్నా మీరు రాసిన రోజు కొంచెం బాగా టఫ్ గా ఉంటే మార్క్స్ యాడ్ అవ్వాలి, కీ చేంజెస్ లో ఏదైనా హెల్ప్ అవ్వాలి, ఇట్లా అన్ని ఛాన్సెస్ మీకు ఉంటాయి అనమాట. అన్ని కలిసి వస్తేనే అదృష్టం కలిసి వస్తే మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం బీసీబీ అభ్యర్థుల గురించి కనుక చూసామనుకోండి, బీసీబీ అభ్యర్థులు టాప్ మార్క్స్ చూడండి 83, 80, 85.67 ఇలా ఉన్నాయి అనమాట. హై కాంపిటీషన్ ఉంది ఇక్కడ, హై స్కోర్ సాధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి మన టాప్ 10 స్టూడెంట్స్ కనుక మనం యావరేజ్ చేసామనుకోండి 79.8 వచ్చిందండి. అంటే ఓపెన్ కట్ ఆఫ్ కి దీనికి మాక్సిమం 1 మార్క్ లోనే క్లోజ్ అయిపోయే అవకాశం మనకు కనిపిస్తుంది. ఒక మార్క్ లోపే దగ్గరగా ఉందన్నమాట. తర్వాత ఛాన్స్ ఉన్న అభ్యర్థులకి 74.99 అంటే అంటే మీకు 75 అబోవ్ కనుక మీరు స్కోర్ చేస్తే మీకు ఇక ఛాన్స్ ఉంటుంది. నార్మల్ డేస్ మీకు అంతా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అదే విషయం. సో బీసీసీ అభ్యర్థులకి చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి బీసీడీ అభ్యర్థులకు మధ్య కాంపిటీషన్ ఒకసారి చూద్దాం. బీసీసీ అభ్యర్థులు లిస్ట్ చూస్తాను ఒకసారి చూడండి. ఇది అభ్యర్థుల యొక్క మార్క్స్. మీరు ఇందులో హై స్కోర్ ఒకసారి కంపేర్ చేసుకోండి. 68.9, 64.5 అనేది. సో ఈ స్కోర్ ని కనుక మీరు బీట్ చేయగలిగితే కొంత మీకు బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనం బీసీడీ అభ్యర్థులు కనుక చూద్దాము. బీసీడీ అభ్యర్థుల మధ్య చాలా కాంపిటీషన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి బీసీడీలో 4+1 సార్ 4+0 కేవలం 4 పోస్టులు మాత్రమే రిజర్వ్ అయి ఉన్నాయి. బీసీసీ వాళ్ళకి అసలు రిజర్వేషన్ లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఓపెన్ లో వెళ్ళాల్సిందే కాబట్టి ఓపెన్ కట్ ఆఫ్ చూసుకోవాల్సిందే. సో ఇందులో టాప్ 10 అభ్యర్థులు కనుక మనం చూసామనుకోండి, టాప్ 10 అభ్యర్థులకి యావరేజ్ 74.10 వచ్చిందండి. 74 అబోవ్ కనుక మీరు స్కోర్ చేస్తే 50-50 ఛాన్సెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 69.16 వచ్చిందండి. టాప్ 25% యొక్క వీళ్ళకి ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. మీకు అదృష్టం బాగా కలిసి వస్తే మీకు ఛాన్స్ దొరుకుతుంది. ఎందుకంటే తక్కువ ఉన్న వారికి మీకు మాక్సిమం క్లోజ్ అయిపోయినట్టే మీ ఛాన్సెస్ అన్ని కూడా. సో నెక్స్ట్ మనము బీసీఈ అభ్యర్థుల గురించి కనుక చూద్దాం. సో ఆ బీసీఈ అభ్యర్థుల యొక్క మార్కులు ఈ విధంగా ఉన్నాయి. టాప్ స్కోర్ చూడండి 76, 74, 73, 71 ఈ రేంజ్ లో ఎక్కువ మంది 70 అబోవ్ ఎక్కువ మంది ఉన్నారు. టాప్ 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ కనుక మనం చూసామనుకోండి 71.97 ఉందండి. సో ఈ స్కోర్ ని కనుక మీరు బీట్ చేయగలిగితే మీకు 50-50 ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత 70.62 వచ్చింది టాప్ 25% యొక్క యావరేజ్ అనేది. సో కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. బీసీఈ హై కాంపిటీషన్ ఉన్న జిల్లా ఏంటంటే కర్నూలు అండి. సో మీరు కాబట్టి చూడండి 25% యావరేజ్ చేసినా సరే 70.62 ఉంది. ఒకసారి మీరు అందరి మార్కులు ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇందులో ఒక లిస్ట్ చూపిస్తాను చూడండి. మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ పాస్ చేసుకుని. సో కాబట్టి ఇది అండి మార్కులు. కానీ ఇక్కడ పోస్టులు ఎన్ని రిజర్వ్ అయి ఉన్నాయి సార్ మా జిల్లాలో కర్నూలు కంటే నేను చూసిన రోస్టర్ లో 2+0 అంటే 2 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి అనమాట. సో ఇది బీసీఈ కేటగిరీకి సంబంధించి మీకు 72+ వస్తే కనుక కొంత 50-50 హోప్ పెట్టుకోవచ్చు అండి. చాలా హై కాంపిటీషన్ మీరు ఫేస్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఎస్సీ కేటగిరీ 1 అండి. ఎస్సీ కేటగిరీ 1 రిజర్వేషన్ లో పోస్ట్ కూడా లేదు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఓపెన్ లోకి వెళ్లాల్సింది. ఎస్సీ కేటగిరీ 2 కనుక చూసామనుకోండి, ఇక్కడ 4 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి ఎస్సీ కేటగిరీ 2 లో. సో ఒకసారి చూద్దాం. మనకి ఎస్సీ కేటగిరీ 2 ఇక టాప్ 10 విద్యార్థుల యొక్క మార్క్స్ మనం పరిశీలించే ముందు టాప్ స్కోర్ చూడండి 73, 72, 71.5 ఈ రేంజ్ లో ఉన్నారు. మీరు ఈ రేంజ్ ఇప్పుడే దాటగలిగి ఉంటే మీకు మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయింది అనుకోవచ్చు. సో ఒకవేళ ఆ రేంజ్ లో కనుకుంటే టాప్ 10 స్టూడెంట్స్ యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 69.53 వచ్చింది అనమాట. 69.53 వచ్చింది.
సో ఈ ఈ తర్వాత టాప్ 20 కనుక చూసామనుకోండి 65.81 ఉందన్నమాట. సో ఇది టాప్ 25 యొక్క యావరేజ్ స్కోర్ అన్నమాట. సో ఇది కనుక మీరు 70 అబోవ్ కనుక స్కోర్ చేస్తే మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఈ హై స్కోర్ ని కనుక బీట్ చేశారంటే మీకు 80% మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్లే. అట్లీస్ట్ మీరు 65 అబోవ్ ఉంటే తప్ప మీరు హోప్ పెట్టుకోకూడదు. అంతకంటే తక్కువ ఉంటే మీకు మాక్సిమం ఛాన్సెస్ లేనట్లే. మిగతాది ఏదో ఒక ఆప్షన్ మీరు చెక్ చేయాల్సిందే. ఏదో ఒక ఇతర వేరే ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవ్వండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు దీని రిజల్ట్ కోసం వెయిట్ చేసి తర్వాత నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ మనము ఎస్సీ కేటగిరీ 3 గురించి చూద్దాం. ఎస్సీ కేటగిరీ 3 లో కాంపిటీషన్ ఎలా ఉంది, టాప్ 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఎస్సీ కేటగిరీ 3, ఎస్సీ కేటగిరీ 3 లో టాప్ 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ అనేది మనకి 71.63 వచ్చిందండి. 71.63 వచ్చింది. సో ఇది మన యావరేజ్ అనుకోవచ్చు. ఎంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే మీరు ఒక 50% హోప్ పెట్టుకోండి. టాప్ స్కోర్ చూడండి 74, 72, 72.53, 72.52 ఇలా ఉన్నాయి అనమాట. 72 దగ్గర ఎక్కువ ఉన్నారు. ఈ 72 కనుక బీట్ చేసి మీరు 73 దగ్గర కనుక వెళ్ళారంటే వీళ్ళందరినీ క్రాస్ చేయొచ్చు అనమాట. 73, 74, 75 ఉంటే కనుక ఎవరైనా ఉంటే అభ్యర్థులు ఒకసారి కామెంట్ సెక్షన్ లో పేరు చెప్పండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేవి. అట్లీస్ట్ మీకు 65.11 అండి. ఈ స్కోర్ ను కనుక మీరు బీట్ చేసి ముందుకు వెళ్ళగలిగితే మీరు అట్లీస్ట్ హోప్ పెట్టుకోవచ్చు. మీకు ఇంతకంటే తక్కువ వస్తే మీరు మాక్సిమం ఛాన్సెస్ ని క్లోజ్ చేస్తున్నట్లే. సో ఇంకా వెయిట్ చేయడంలో అవసరం టైం చేస్తుంటుంది. నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి గురించి ఒకసారి మనం చూద్దాం. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి గురించి చూసాం అనుకోండి. ఈడబ్ల్యూఎస్ చూడండి ఒకసారి. ఇక్కడ టాప్ 10 స్టూడెంట్స్ యొక్క మన యావరేజ్ కనుక చూసాం అనుకోండి 72.65 ఉంది, 72.65 ఉంది, 64.83 ఉందని అట్లీస్ట్ ఛాన్స్ అనమాట. లీస్ట్ ఛాన్స్. పోస్టులు మనకి కొంచెం ఎక్కువగా ఉన్నాయి, 5+1 ఉంది. సో మీరు కనుక ఈ స్కోర్ ని బీట్ చేయగలిగితే 72 బీట్ చేసి 73 అబోవ్ కనుక స్కోర్ చేస్తే మీకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ హై స్కోర్ చూడండి 80 దాకా రీచ్ అయ్యారు. వీళ్ళు ఓపెన్లోకి వెళ్ళిపోతారు మాక్సిమం. 74, 74, 73, 73, 70 ఇలా ఉన్నాయి అనమాట. సో కాబట్టి ఈ రేంజ్ మీరు దాటడం అనేది దృష్టిలో పెట్టుకోండి. మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో ఒకసారి కామెంట్ చేయండి. అట్లీస్ట్ మీకు 65 అబోవ్ కనుక నార్మలైజేషన్ అబోవ్ కనుక ఉండి ఆ నార్మలైజేషన్ తర్వాత మీరు ఈ రేంజ్ కనుక చేరుకోగలిగితే మీకు ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఫైనల్ గా మనము కంక్లూజన్ ఏంటంటే ఈ సమాచారం అనేది మాకు వచ్చిన డేటా ఆధారంగా మాత్రమే, మేము సేకరించిన డేటా ఆధారంగా మాత్రమే ఇచ్చాము. ఇందులో కొంత మార్పులు చేరుతూ ఉంటాయి, అది మీకు తెలిసిందే. ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా ఎంత అని చెప్పలేరు. మీ విశ్లేషణ ఏమైనా కనుక ఉంటే ఈ విశ్లేషణకి యాడ్ చేయండి. సో మీ సమాచారాన్ని, మీ సలహాలని, సూచనలు కూడా మాకు అందిస్తారని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.